తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామ శివార్లో అమ్మవారి పురాతన విగ్రహం బయటపడింది. శ్రీరాంపురం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న నిమ్మ తోటలో పైప్ లైన్ నిమిత్తం కూలీలు గోతులు తీస్తుండగా ఈ విగ్రహం లభ్యమైంది. విగ్రహాన్ని మొదట ఆంజనేయ స్వామి విగ్రహంగా వీడియోను వైరల్ చేసిన గ్రామస్తులు తోట కౌలు రైతు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి అమ్మవారి విగ్రహంగా గుర్తించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భారీగా చేరుకున్న మహిళలు స్వయంభూ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు. గత 25 ఏళ్ళుగా ఈ తోట కౌలుకి చేస్తున్నారండి. ఈ తోట కౌలుకి చేస్తుండగా పైప్ లైన్ నిమిత్తమని తవ్వుతుంటే 3 అడుగుల లోతులో అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడిందని తెలియపరిచారండి. హిందూ ధర్మం ప్రకారం వచ్చి చూసి ఆ అమ్మవారిని ఆ తోట కౌలు రైతులతో మాట్లాడి చెట్టు కింద ప్రతిష్ఠించి ప్రస్తుతానికి పూజలు అయ్యి తాత్కాలికంగా పూజలు అయ్యి చెట్టు కింద ఉంచి పాలాభిషేకం ఎవరైనా లేడీస్ వస్తే కుంకుమ పూజలు చేయించామండి. ఇగో ఇక్కడే దొరికిందండి అమ్మవారి విగ్రహం. ఇక్కడ తవ్వుతుంటే దొరికిందండి. ఇదే అమ్మవారి మాత విగ్రహం కింద మేము అనుకుంటున్నామండి. అమ్మవారి చేతిలో కత్తి, శంఖం, ఖడ్గం, ఓ చేతిలో రాక్షసుడు ఉన్న కారణంగా కాళికామాత కింద మేము అనుకుంటున్నామండి. ఇది ఇంకా నిరూపణ కాలేదండి. ఎవరైనా పురావస్తు శాఖ వారు చూసి దీన్ని ఏమన్నా నిరూపిస్తే అప్పుడు దాన్ని బట్టి ఏం చేయాలన్నది. ఈ తోట నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అదే నీళ్ళ గురించి మామూలుగా పైప్ లైన్ వేద్దామని తవ్వుతుంటే కూలీలకి తగిలిందండి రాయ. ఆ రాయని తవ్వించానండి. మొత్తం తవ్వించలేక విగ్రహం రెడీ అయింది. 5 అడుగుల లోతులను దాన్ని తీసి బయట పెట్టామండి. అమ్మవారిని తీసండి చెట్టు కింద పెట్టి నీళ్ళు అయిపోసి కడిగామండి. మట్టి తిని కడిగిన తర్వాత కాళికామాత అని మేము నిర్ణయం